ప్రకృతికి అందాలకు నిలయంగా మారింది శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్. ఈ ప్రాంతంలోనే అనేక రకాల పక్షులు జంతువులు ఇక్కడికి వస్తూ పోతుంటాయి. ఉదయం లేవగానే జింకలు ఉరుకుతూ ప్రజల్ని ఆహ్లాదపరుస్తున్న పరిస్థితులను ఇతర ప్రాంతం నుండి కూడా పక్షులు వచ్చి ఈ ప్రాంతానికి వస్తున్న పరిస్థితి నెలకొంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో ప్రతిరోజు వందల సంఖ్యలో జంతువులు పక్షులు ఇతర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటాయి. ఇతర ప్రాంతాల నుంచి కూడా టూరిస్టులు కూడా ఈ ప్రాంతానికి ఆహ్లాదకరంగా గడిపేందుకు ఈ ప్రాంతానికి వస్తుంటారు. ఇక్కడ శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్లో ఉన్న మనం చూడొచ్చు, చాలా దూరంగా టూరిస్టులు వచ్చి అక్కడి వరకు కూడా కార్లలో తీసుకెళ్ళి అక్కడ ఆహ్లాదంగా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ ప్రాంతాన్ని ఏకో టూరిజంగా గుర్తించి ఈ ప్రాంతానికి గుర్తింపు రావడం, దాంతోపాటు ఇక్కడ డెవలప్ చేసేందుకు ముందుకు రావడం, దీనికి అంతటి కూడా ముందుకు పడడంతో మేము ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రాంత ప్రజలు. మరోవైపు ఈ ప్రాంతంలో ఉన్న గల్ఫ్ కార్మికులు గల్ఫ్కి వెళ్లకుండా విధంగా మా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే మరింత అందంగా తీర్చిదిద్దే దిశగా ప్రయత్నాలు సాగుతాయి. జలాల్పూర్ నుండి ఏదైతే ఉమ్మేడ వరకు ఉన్న 3 స్పాట్లు ఉన్నాయో 3 స్పాట్లలో కూడా ఏకో టూరిజంకి సంబంధించిన రెసిడెన్స్ కూడా ఏర్పాటు చేస్తాం. దానికి అందరికి సంబంధించి టూరిస్టులు వచ్చేందుకు, ఇక్కడ ఆహ్లాదంగా గడిపేందుకు వారందరికీ కూడా సకల సౌకర్యాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నందుకు మేము ధన్యవాదాలు చెప్తాం. అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలు మరింత అభివృద్ధి చెందాలంటే ఈ ప్రాంతాన్ని మరింత ఏకో టూరిజాన్ని మరింత అభివృద్ధి చేయాలి. అదే కోణంలో కూడా మేము కూడా ఈ ప్రాంత ప్రజలుగా మేము కోరుతున్నాం, ఈ ప్రాంతానికి పూర్తి స్థాయిలో ఏకో టూరిజాన్ని మరింత అభివృద్ధి చేసి ఈ ప్రాంతాన్ని మరింత డెవలప్ చేయాలని కోరుతున్నామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రతినిత్యం ఆహ్లాదకరంగా ఉండే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఏదైతే ఇజ్రాయెల్ అదేవిధంగా ఆస్ట్రేలియా లాంటి అందమైన సరస్సులు ఉన్న ఈ శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ను దీనికి అందంగా తీర్చిదిద్ది ఏకో టూరిజం అభివృద్ధి చేసి ఆహ్లాదకరంగా ఉండే దిశగా ప్రయత్నాలు చేస్తే బాగుంటుందని చెప్పి ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో ఉన్న ఏదైతే భూమినంతా కూడా ఏకో టూరిజం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో నిర్ణయించింది. దానికి సంబంధించి కూడా అడుగులు పడుతున్నాయి. ఈ ఏకో టూరిజం వల్ల ఈ ప్రాంతానికి టూరిజం పెరుగుతుంది. దీనివల్ల ఇక్కడికి అనేక మంది ఇతర ప్రాంతాల నుంచి వస్తూ పోతుంటారు. ఇక్కడ జింకలు వన్యప్రాణులు అవి కూడా పెరుగుతుంటాయి. దానివల్ల వర్షాకాలం వచ్చిందంటే ఆ వన్యప్రాణులకు కొంచెం కష్టమవుతుందనే ఉద్దేశం మీద రాష్ట్ర ప్రభుత్వము ఏకో టూరిజం చేయాలని నిర్ణయించింది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే అడుగులు పడుతున్నాయి. దీనికి అంతటికి సంబంధించి శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్లో ఎలాంటి ఏకో టూరిజం ప్లాన్ చేస్తున్నారు అనే అంశానికి సంబంధించి రేంజర్ శ్రీనివాస్ సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ ఎప్పుడు కూడా సమ్మర్లో ఎండిపోతుంది, వర్షాకాలం రాగానే ఇక్కడికి నీళ్ళన్నీ వస్తూ ఉంటాయి. ఈ ఏకో టూరిజం వల్ల ఈ ప్రాంతానికి చాలామంది ప్రజలకు కూడా ఇక్కడ రావడం పోవడం వల్ల ప్రాజెక్టు అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రాంతం కూడా అందరికీ తెలిసి వస్తుంది. దాంతోపాటు ఇక్కడ పెరిగే జింకలకు కూడా రక్షణగా ఉంటుందని చెప్పి ఉంటూ ఉంటారు. అసలు మీరు దీనివల్ల ఫారెస్ట్ దానికి సంబంధించి చూసుకుంటే ఈ జింకల రక్షణ కోసం కానీ ఏకో టూరిజం ప్లాన్ కానీ ఎలాంటి అడుగులు ముందుకు సాగుతున్నాయి సార్? నా పేరు శ్రీనివాసు, రేంజ్ ఆఫీసర్ ఆర్మూరు. ఈ ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్స్ ప్రాంతము ఈ టైంలో చూసినట్టయితే మనకు చాలా బ్యూటిఫుల్గా గ్రీనరీతోని ఆస్ట్రేలియా న్యూజిలాండ్లో ఉన్న సవర్ణ ఆ మైదానాలతో పోల్చుకునేటట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే అంత అందంగా ఉంటుంది. ఇంత అందమైన ప్లేస్ని మన చుట్టుపక్కలనే ఉంది, కానీ ఇది రిజర్వ్ ఫారెస్ట్ కాకపోయినా కూడా దీంట్లో వన్యప్రాణులు ఉంటున్నాయి. స్పెషల్గా బ్లాక్ బక్స్, తర్వాత డిఫరెంట్ రకాల బర్డ్స్, మైగ్రేటరీ బర్డ్స్ కూడా ఇక్కడికి వస్తాయి. వాటి యొక్క రక్షణ కూడా చేయాల్సిన బాధ్యత మరి మన పైన ఉంది, మన లోకల్ పీపుల్ పైన ఉన్నది. అట్లాగే బ్లాక్ బక్ల బాధ్యత కూడా మనం తీసుకోవాల్సి ఉంది. అందుకు గాను ఇక్కడ ఈ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే క్రమంలో ఇక్కడ ఉండే వన్యప్రాణులు కూడా రక్షణ పొందుతాయి అని చెప్పేసి పాయింట్ అన్నమాట. అందుకే దీనికి ఈకో టూరిజం అంటున్నాం. అంటే ఈ ఎకో టూరిజంలో భాగంగా 3 ప్రాంతాలను మనం గుర్తించడం జరిగింది ఇక్కడ. ఒకటి జలాల్పూర్ బాల్కొండ మండలంలో, రెండవది నందిపేట మండలం నుంచి గాదెపల్లి, దెన్ ఉమ్మెడ, 3 ప్రాంతాలు అన్నమాట. ఈ 3 ప్రాంతాలను కలుపుకుంటూ ఒక సర్క్యూట్ లాగా ఒక ట్రాక్ తయారు చేసి మరి ఆ ట్రాక్ ద్వారా జలాల్పూర్లో స్టార్ట్ అయిన వాళ్ళు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు విజిటర్స్
జలాల్పూర్లో స్టార్ట్ అయిపోయి అక్కడ వచ్చిన తర్వాత అక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది, కెఫెటేరియా ఉంటుంది, అక్కడ రకరకాల తినుబండారాలు ఉంటాయి. అన్నీ కూడా స్వీకరించిన తర్వాత ట్రాక్ స్టార్ట్ అయితే మళ్ళీ అది ఒక గంట ప్రయాణం చేసుకుంటూ మన ఉమ్మేడ ఇది గాదేపల్లి ప్రాంతానికి వస్తుంది. ఫస్ట్ ఇక్కడ కూడా ఈ గాదేపల్లి ప్రాంతంలో కూడా ఒక వాచ్ టవర్, ఈ ఏరియాలోనే మనకు పక్షులు కానీ వన్య జంతువులు కానీ ఎక్కువగా మనం చూడడానికి అవకాశం ఉంది. విశాలమైన గ్రీనరీ, చాలా గ్రీనరీ, చాలా అందంగా ఉంటుంది. దీన్ని మరి విజిటర్స్ అందరూ కూడా విజిట్ చేసి అది ఆస్వాదించడానికి వీలుగా ఉన్న ప్రాంతం కాబట్టి ఇక్కడ ఒక వాచ్ టవర్ను, హైట్లో ఉండే ప్రదేశం చూసి ఒక వాచ్ టవర్ను మనం కనుక డెవలప్ చేయాలని కూడా ప్రతిపాదన కూడా పంపాము. ఇక్కడ వాచ్ టవర్ కూడా ఏరియా కూడా మనకు ఒక ఎకర్ ఏరియా కూడా మనకు ఎంఆర్ఓ వాళ్ళు చూపెట్టడం జరిగింది. దాన్ని టేక్ ఓవర్ కూడా చేసుకుంటున్నారు. దీని నుంచి ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకొక పాయింట్ ఉమ్మెడ ఇక్కడి నుంచి ట్రాక్ సఫారీ ట్రాక్లో ఉమ్మెడ వద్దకు వెళ్తే అక్కడ నైట్ స్టే వీలుగా ఒక రిసార్ట్స్, రెస్టారెంట్లు ఉండడానికి వీలుగా వాళ్ళకు రూమ్స్, మంచి సఫిషియంట్ రూమ్స్, మంచి సోఫిస్టికేటెడ్ రూమ్స్ కూడా అక్కడ మనం తయారు చేయడం ప్రపోజల్లో ఉన్నది. వీటన్నిటికి గాను మనకు ముందు విడతగా మనకు 1.85 crores కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇదంతటికీ కూడా చేసే నిర్వాహక ఏజెన్సీ ఏంటంటే ఎఫ్డిసి, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఇదంతా కూడా మనం చేస్తున్నారు. లోకల్గా ఉండే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏమైనా వాళ్లకు ఫెసిలిటేట్ చేస్తూ వాళ్ళు వచ్చినప్పుడు ఈ పనులు కార్యక్రమాలు సక్రమంగా జరిగే విధంగా మా పైన మేము విధులు నిర్వర్తిస్తున్నాం. యాక్చువల్గా చేసేదంతా కూడా ఎఫ్డిసి చేస్తుంది, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేస్తుంది అన్నమాట. ప్రధానంగా చెప్పండి సార్, దీనికి సంబంధించి ఎన్ని ఎకరాలు అంటే ఇది ఎకో టూరిజం కోసం జలాల్పూర్ నుంచి గాదేపల్లి, నడుకుడ, యానం మీదుగా ఉమ్మేడ వరకు కూడా ఎన్ని ఎకరాల ల్యాండ్ మీకు అవసరం ఉంటుంది? దానికి అంతటికి సంబంధించి రిజర్వ్ ఫారెస్ట్ కింద తీసుకొని ఎన్ని ఎకరాలు దాన్ని ఎకో టూరిజంలో పెడతారు? యాక్చువల్గా ఈ ల్యాండ్ను మనం రిజర్వ్ ఫారెస్ట్ కింద తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ల్యాండ్ అంతా కూడా వాటరు ఎప్పుడైతే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉంటుందో ఎస్ఆర్ఎస్పి, ఈ ల్యాండ్ అంతా కూడా వాటర్తో నిండిపోతుంది. ఎప్పుడైతే వాటర్ రిసీడ్ అవుతుందో, అంటే ఎండాకాలం వచ్చే సమయానికి వాటర్ తగ్గిపోతుందో, వ్యవసాయ అవసరాలకు మనం వదిలేస్తాం కాబట్టి తగ్గిపోతుంది కదా, ఆ తగ్గిపోయిన సమయంలో ఇక్కడ గడ్డి అనేది పెరగడం జరుగుతుంది. ఈ ఓపెన్ ఏరియాలో టోటల్ 100 ఎకరాలు మనం వినియోగించడానికి వీలున్నది ఇక్కడ. అంటే పర్యాటక ప్రాంతంగా ఈ 100 ఎకరాలను మనం వినియోగించుకోవచ్చు. కానీ కొంత సమయం అంటే ఏ టైంలో నీళ్లు లేని సమయంలోనే మనం ఈ గడ్డిని మనం ఎంజాయ్ చేయడానికి వీలుగా ఉన్నది. ఈ గడ్డి ఇంత ఉంది కాబట్టి ఇక్కడ వన్యప్రాణులు ఎక్కువగా, అంటే వాటికి కావాల్సిన ఫుడ్ మెటీరియల్ ఇక్కడ లభిస్తుంది కాబట్టి వన్యప్రాణులు ఇక్కడ ఎక్కువగా ఉండడానికి అవి ఇష్టపడుతున్నాయి. అంటే ప్రధానంగా ట్రాక్ ఏర్పాటు చేస్తామన్నారు జలాల్పూర్ నుంచి గాదేపల్లి, నడుకుడ, యానం మీదుగా ఉమ్మేడ వరకు. ఈ ట్రాక్ ఎప్పుడు ఏర్పాటు చేస్తాం? అంటే ఎండాకాలం ప్రాజెక్టులో నీళ్లు తగ్గినప్పుడు ట్రాక్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తారా, లేకపోతే ముందుగానే ట్రాక్ చేస్తారా? ఎకో టూరిజంలో భాగంగానే ఈ 3 ప్రాంతాలను కలుపుకుంటూ నీళ్లు ఉన్నప్పుడు ఒక విధంగా, నీళ్లు తగ్గిపోయిన తర్వాత ఒక విధంగా, నీళ్లు ఉన్నప్పుడేమో బోటింగ్ ఫెసిలిటీ చేయాలని చెప్పేసి, నీళ్లు ఫుల్గా ఉంటాయి కాబట్టి అప్పుడు మనకు సఫారీ వెహికల్స్ తిరిగే విధంగా ఉండదు. ఇదంతా కూడా నీళ్ళతో నిండి ఉంటుంది కాబట్టి మామూలుగా వెహికల్స్ నడవు. ఆ టైంలో బోటింగ్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. జలాల్పూర్ నుంచి తీసుకొని 1 hour బోటింగ్ ద్వారా గాదేపల్లి వస్తే, గాదేపల్లి నుంచి ఒక 1/2 hour బోటింగ్ ద్వారా మళ్ళీ మనం ఉమ్మేడ వెళ్తున్నాం. అంటే 1.5 hour ఇక్కడ దగ్గర 2 hours దగ్గర మనం నీళ్ళల్లో బోటింగ్ చేసి ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. ఈ చేసే క్రమంలో మనకు రకరకాలైన పక్షులు, ఇక్కడ నీటి వసతి ఉన్నది కాబట్టి మైగ్రేటరీ పక్షులు కూడా, ఫ్లెమింగోస్ ఉన్నాయి, ఇంకా డిఫరెంట్ పక్షులు కూడా ఇక్కడ ఉన్నాయి, లోకల్ బర్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చూడడానికి అవకాశం ఉన్నది. సార్ చెప్పండి, ప్రధానంగా ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే జంతువులన్నీ కూడా ఇతర ప్రాంతాలకు వెళ్తున్నాయి. వర్షాకాలం నీళ్లు తగ్గిందంటే మన దగ్గరికి జింకలు, వివిధ ప్రాంతాల నుంచి వన్యప్రాణులు అన్నీ కూడా ఇక్కడికి వస్తున్నాయి. అసలు వర్షాకాలం వచ్చినప్పుడు ఈ జంతువులు, పక్షులు అన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి సార్? న్యాచురల్గా వాటికి జనరల్ అటవీ జంతువుల హోమ్ ఏంటంటే హైడింగ్ ప్లేసులు, మనకు కనపడకుండా ఉన్న ప్రాంతాలను అవి ఎంచుకుంటాయి. కానీ మన చుట్టుపక్కల మనం తిరుగుతున్నప్పుడు కూడా మనకు తెలియని ప్రాంతాలు కొన్ని ఉంటాయి. కొన్ని గుట్టలు కావచ్చు, కొన్ని లోయ ప్రాంతాలు కావచ్చు, కొంత చెల్లాచెదురుగా అనేవి తెలిసిన మొక్కల ప్రాంతాలు, చెట్లు, కంప ప్రాంతాలు కావచ్చు, అట్లా హైడింగ్ ప్లేస్లు ఉంటాయి. సరే, నా అబ్జర్వేషన్ ప్రకారం అయితే వర్షాకాలం నీళ్లు నిండినప్పుడు వర్షాలు దగ్గరగా అగ్రికల్చర్ ఫీల్డ్స్ దాకా కూడా నీళ్లు వస్తున్నాయి.
ఆ సమయంలో అటవీ జంతువులకి కొంత ప్లేస్ అనేది తగ్గిపోతుంది, నంబర్ ఎక్కువ ఉంటుంది, దాన్ని తిరగడానికి ప్లేస్ తగ్గిపోతుంది, ఆహార లభ్యత కూడా తగ్గుతుంది. ఎందుకంటే ఈ గడ్డి అంతా కూడా నీళ్ళలో నిండిపోతుంది, నీళ్ళతో నిండిపోతుంది. అవి అనివార్యంగా కంపల్సరీ ఏం చేస్తాయంటే అవి అగ్రికల్చర్ ఫీల్డ్లోకి వస్తుంటాయి. ఆ సమయంలో వాటికి ఒక థ్రెట్ అనేది ఉన్నది. అటవీ జంతువులకు థ్రెట్ ఏంటంటే స్ట్రే డాగ్స్, అంటే ఊరి కుక్కలు ఉంటాయి కదా, ఊరిలో పెరిగే కుక్కలు, ఇవి తేరగా దొరుకుతాయి కాబట్టి ఆ టైంలో వేటాడి తినటం జరుగుతుంది. వాటి సంఖ్య కూడా కొంత రిస్ట్రిక్ట్ అవుతుంది అట్లా. సరే, వాటికి అందుకు గాను అంటే మా పరిచయంలో ఏమనుకుంటున్నాం అంటే ఇక్కడ కొన్ని హైడింగ్ ప్లేసులు మనం తయారు చేయాలి. ఎందుకంటే అవి దాక్కోవటానికి, అటవీ జంతువులు భద్రంగా ఉండటానికి, ప్రొటెక్షన్గా ఉండటానికి కొన్ని హైడింగ్ ప్లేసులను తయారు చేయాలంటే కొన్ని ప్యాచ్లలో మనము ఫారెస్ట్ను డెవలప్ చేయాలి ఇక్కడ. అంటే ఇప్పుడు నీళ్లు నిండినప్పుడు కొంత ఏరియా నీళ్ళు వస్తాయి, కొంత ఏరియాలో కొంత హైట్ ఉన్న ఏరియాలో నీళ్లు రావు. అట్లాంటి ప్లేస్ను మనం గుర్తించి అక్కడ మనం ఫారెస్ట్ను డెవలప్ చేసినట్టయితే ఎప్పుడైతే నీళ్లు నిండుతాయో ఈ వన్యజంతువులు వాటికి అనుకూలమైన ప్రదేశం ఫారెస్ట్ కాబట్టి ఆ ఏరియాలో ఉండి అవి నివసించి హైడింగ్గా ఉంటాయి, అంటే దాక్కొని ఉంటాయి అన్నమాట. వాటి యొక్క ప్రాణాన్ని కాపాడుకుంటాయి, అడవి జంతువుల వల్ల కానీ ఇంకా ఇతర జంతువుల వల్ల కానీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి చూసుకోవచ్చు శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్, ఇది శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్కి సంబంధించి చూసుకుంటే ఏకో టూరిజం ప్లాన్ కోసం పూర్తిగా జలాల్పూర్ నుంచి చిన్నయానం ఉమ్మెడ మీదుగా ఈ సఫారీ ట్రాక్ ఏర్పాటు చేసేందుకు అధికారులు అయితే ఇప్పటికే సిద్ధం చేశారు. 1.85 కోట్ల రూపాయలతో దీనికి అంతటి కూడా సిద్ధం చేశారు. అప్రూవల్ కూడా వచ్చింది. దీనికి అంతటి పనులు కూడా ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పనులు కూడా ముందుకు సాగే దిశగా పనులు జరుగుతున్నాయి. దీనికి అంతటికి సంబంధించి రానున్న రోజులు ఏదైతే వర్షాకాలంలో బోటింగ్ ఆధారంగా దీనికి అంతటికి సంబంధించి టూరిజం ప్లాన్ ఏర్పాటు చేస్తున్నారు. వర్షాలలో నీళ్లు తగ్గినప్పుడు పూర్తిగా దీనికి అంతటికి సంబంధించి నీళ్లు తగ్గినప్పుడు పూర్తి స్థాయిలో వాటన్నింటి కూడా వాహనాల మీద టూరిజం వెళ్ళే దిశగా ప్రయత్నాలు చేసేందుకు అధికారులందరూ కూడా సిద్ధం చేస్తున్నామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ ఎంతో అందంగా వేసవి కాలం వచ్చిందంటే పచ్చని ఆస్ట్రేలియా యుఎస్ లాంటి ప్రాంతాలు ఎలా ఉంటాయో అలాంటి ప్రాంతాల మాదిరిగానే శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ ఉంటుంది. దాన్ని ఏకో టూరిజంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి దాన్ని డెవలప్ చేసే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పటికే నిధులు కూడా మంజూరయ్యాయి. దానికి సంబంధించి ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ముందుకు సాగుతుంది. జలాల్పూర్లో పార్కింగ్ ఏర్పాటు చేసుకుని అక్కడ నుంచి అయితే కెఫ్టేరియా ఉంటుంది, అక్కడ పార్కింగ్కు సదుపాయాలు కల్పిస్తారు. అక్కడ కెఫ్టేరియాలో టీ లాంటివి స్నాక్స్ లాంటివి తాగొచ్చు, తినవచ్చు. అక్కడ నుండి లాస్ట్ చివరిగా ఉమ్మెడలో ఒకవేళ స్టే చేయాలనుకుంటే నైట్ ఆల్ స్టే చేయాలనుకుంటే వారందరి కోసం కూడా అక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉమ్మెడల ఏదైతే చిన్నయానం వద్ద ఏదైతే ఇది జీజీ నడుకుల వద్ద ఉందో ఇక్కడ ఎత్తైన వాచ్ టవర్ ఏర్పాటు చేస్తాయి. ఈ రెండు ప్రాంతాలను గుర్తించే దిశగా ఆ వాచ్ టవర్ నుండి వాచ్ చేస్తూ ఇక్కడ అక్కడ ప్రాంతాలకు ఏ వాహనాలు వస్తున్నాయి, అక్కడికి రాత్రి వేళల దినంలో కానీ ఏ టూరిజం కోసం ఎవరెవరు వస్తున్నారు, ఒకవేళ సఫారీ వాహనాల్లో వస్తున్నారా, వర్షాలు ఫుల్గా ఉన్నప్పుడు నీళ్ళు ఫుల్గా ఉన్నప్పుడు బోట్ల ద్వారా వస్తున్నారా అనే కోణంలో కూడా దాన్ని అంతా గుర్తించే దిశగా 1 ఎకరంలో ఇప్పటికే రెవెన్యూ అధికారులు మాకు ఎత్తైన ప్రాంతాన్ని కేటాయించారు. దానికి అంతకు సంబంధించి ఎత్తైన వాచ్ టవర్ నిర్మించే దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతాయి. ఏదేమైనప్పటికీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్కు మరిన్ని అందాలు వచ్చే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పటికే శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్లో అందమైన జింకలు, దాంతోపాటు విదేశీ పక్షులు కూడా ఈ ప్రాంతాన్ని అందానికి సంతరించాయి, అందాన్ని తీసుకొచ్చాయి. ఈ ప్రాంతాల్లో అందం మరింత పెరిగే దిశగా ఫారెస్ట్ అధికారులు ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్లో ఏకో టూరిజానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దాంతోపాటు ఇప్పటికే దీనికి అంతటికి సంబంధించి జలాల్పూర్ నుండి ఉమ్మేడ వరకు కూడా ట్రాక్ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ ద్వారా దీనికి అంతటి కూడా పనులు శ్రీకారం చుడుతున్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఏకో టూరిజం స్పాట్ని సందర్శించారు శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్లో. సార్ చెప్పండి, ఈ ఏకో టూరిజం కోసం ప్రభుత్వము ఇప్పటికే మీ ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టింది. దీనికి అంతటికి జలాల్పూర్ నుండి ఉమ్మేడ వరకు కూడా ట్రాక్ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. పనులు కూడా ముమ్మరంగా సాగే దిశగా ముందుకు సాగుతేందుకు మీరందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. అసలు ఏంటి సార్ ఏకో టూరిజం అంటే? ఈకో టూరిజం అంటే పర్యావరణానికి హాని లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రజలు ఆహ్లాదకరంగా గడపడానికి ఈకో టూరిజం అంటే ఇప్పుడు ఆధునిక ప్రపంచం లోపల మనిషి అలిసి సొలుస్తున్నాడు కాబట్టి అలిసి సొలిసిన మనసుకు ఒక ఆహ్లాదకర వాతావరణంలో ఒక రిక్రియేషన్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడానికి ఒక ప్రపంచంలో వచ్చిన కొత్త మార్పు అది ఈకో టూరిజం అనేది. అంటే పర్యావరణం ధ్వంసం కాకుండా, నష్టం కాకుండా మనిషి ప్రశాంతంగా ఉండేటట్లు దాంట్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే టూరిజం తీసుకుందో
అటువంటి టైంలో తెలంగాణ అసెంబ్లీలో నా నియోజకవర్గంలో ఒక మంచి అందమైన సుందర ప్రాంతము, కశ్మీర్ లాంటి ప్రాంతము, సరస్సులు ఉండే ప్రాంతము, ఒక బ్యాక్ వాటర్ ఉండే ప్రాంతము, దాని గురించి ఆ తెలంగాణ అసెంబ్లీలో నిలదీయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది టూరిజం ప్రాజెక్టుకు. దానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సుమారు 1-2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది. 1,85,00,000 రూపాయలు. దాంట్లో 45 లక్షలు ఈ సఫారీ జీప్స్, ఇంకా 1,40,00,000 ఇంకా మిగతా ఇన్ఫ్రాకు. కానీ నేను అడిగింది 100 కోట్లు, ఎందుకంటే దక్షిణ తెలంగాణ వాళ్ళు తీసుకెళ్తున్నారు కాబట్టి. రెండోది ఇక్కడ టూరిజం వల్ల సుమారు సంవత్సరానికి 30 లక్షల మంది రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నిజామాబాద్ కావచ్చు, బాసరా కావచ్చు, ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలల్లో టూరిస్టులు పర్యాటకులు వస్తే ఈ ప్రాంతం అంతా సుమారు ఇక్కడ నుంచి జలాల్పూర్ వరకు 16 గ్రామాలలో మళ్ళీ ఒక 7 ఇంకొక 32 గ్రామాలల్లో నిరుద్యోగం తగ్గుతుంది, పేదరికం తగ్గుతుంది. ఇక్కడ గ్రామాలలో వాళ్ళ వృత్తులు చేసుకుని టూరిజం మీద ఆధారపడి కొంత మార్పు వస్తుంది. రెండోది ప్రాంతం నుంచి మాకున్న ఎప్పుడో పీడకల గల్ఫ్ మైగ్రెంట్స్ అనేది తగ్గుతుంది కాబట్టి దాని నుంచి రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఓకే, ఎంతైనా కొంత 2 కోట్లు శాంక్షన్ చేసింది కాబట్టి దాన్ని ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ధన్యవాదాలు తెలుపుతున్నాం. కానీ టూరిజం మినిస్టర్కి మాత్రం కరుణస్తలేదు. ఉన్నదంతా సోమశిలని అనుకుంటున్నాడు తెలంగాణలో. సోమశిల కాదు, జూపల్లి కృష్ణారావు గారు. మా ఉత్తర తెలంగాణలో ఆరుమూరులో శ్రీరామ్ సాగర్ అనే బ్యాక్ వాటర్ ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడ కూడా లక్షలాది మంది ప్రజలు ఉన్నారు. వీళ్ళు కూడా పన్నులు కలుతున్నారు. నువ్వు ఎట్లయితే ఉండబోతున్నావు సోమశిలకు ఎన్ని 100 కోట్లు, అన్ని 100 కోట్లు ఇక్కడ కేటాయించాలని కోరుతున్నాము. మరి ముఖ్యంగా ప్రశ్నిస్తాము, నిలదీస్తాము, నిధులు తీసుకొస్తాము, ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం. అయితే ప్రధానంగా ఇది ఎకో టూరిజంకి సంబంధించి జలాల్పూర్ నుంచి ఇక్కడి వరకు కూడా ట్రాక్ వేస్తామంటున్నారు. వర్షాకాలం అయితే ట్రాక్ నుండి రారాదు, వర్షాకాలం నీటి నుండి రావాలి. దాంట్లో పడవలు కానీ ఇలాంటివి ఏమైనా ఏర్పాటు చేస్తారు? క్రూజ్ ప్రపోజల్స్ ఉన్నాయి. ఆ క్రూజ్లో కూడా ఒక లేన్ తీసుకుంటున్నాము. ఇది ఒక ప్రాంతం వరకు, ఎందుకంటే ఇక్కడ గాదెపల్లి కావచ్చు, ఈ చిన్నయానం కావచ్చు, జలాల్పూర్ కావచ్చు అండ్ ఉమ్మేడ కావచ్చు, ఒక 4-5 పాయింట్స్ తీసుకుంటాం. కొద్దిగా అటు ఇటు కావచ్చు. కానీ రెండోది ఏంటంటే ఇక్కడ ఈ రోడ్తో పాటు వాటర్ ఫుల్ వచ్చినప్పుడు ఆ పడవ ఎలా వెళ్ళాలి, వాటర్ తగ్గినప్పుడు ఒక రూట్ చేయాలనుకుంటున్నాం వేరే చోట ఉన్నట్లు. ఆ పడవ ఒక క్రూజ్ తీసుకొచ్చి ఆ క్రూజ్ కూడా ఇట్లా మొత్తం శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్లు అంతా తిరిగి ఫ్యామిలీస్ చక్కగా బాసర వెళ్ళి దర్శనం చేసుకొని సాయంత్రం వచ్చి వాళ్ళకి నచ్చిన దగ్గర ఈ 4 స్పాట్లలో ఎక్కడైనా ఉండి వాళ్ళు నైట్ బస చేసి ప్రొద్దున్నే మా దగ్గర సిహెచ్ కొండూరులో మందిరాలు ఉన్నాయి, నరసింహస్వామి గుడి ఉంది, ఫేమస్. ఇంకా చుట్టుపక్కల ప్రాంతాలు ఈ రాష్ట్రానికే ఆదర్శంగా ఉన్న ఒక వ్యవసాయిక ప్రాంతం. ఇక్కడ నూతిపల్లి కావచ్చు, ఇట్లాంటి గ్రామాలు, మారంపల్లి, ఈనికాల్పూరు ఇట్లాంటి గ్రామాలు ఉన్నాయి, దొంకేశ్వర్ లాంటి గ్రామాలు ఉన్నాయి. ఏదైతే పట్టణ ప్రాంత ప్రజలు పల్లెటూరులను మర్చిపోతున్నారో మళ్ళా పల్లెని అలా గుండెని తట్టి లేపుతాం. పల్లెలు ఇలా ఉంటాయి, వ్యవసాయ పద్ధతులు ఇలా ఉంటాయి. ఇంకా పేదరికం ఉన్నది. మొత్తం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ లేదు. తెలంగాణ ప్రాంతంలో మారుమూల ప్రాంతాలలో వ్యవసాయం మీద ఆధారపడ్డ మామూలు ప్రజలు ఉన్నారు. ఒక సమాజ స్పృహ తేయడానికి ప్రయత్నం చేస్తాం. అన్ని రంగాలలో, వ్యవసాయ రంగం కావచ్చు, టూరిజం రంగం కావచ్చు, అన్ని రకాల అభివృద్ధి చేసి ప్రాంతాన్ని అందరితో పాటు ఆధునిక వసతులతో ముందుకు తీసుకెళ్తాం. ఇది ఆధునిక వసతుల నిర్మాణం కోసం అంటే ఎక్కడెక్కడ స్పాట్లను గుర్తించారు, ఎక్కడ ప్రధానంగా వీటికి అకామిడేషన్స్ ఏర్పాటు చేస్తారు? ఇప్పుడు మెయిన్ ఏంటంటే జలాల్పూర్ ఒకటి, ఉమ్మెడ ఒకటి, గాదెపల్లి, ఇదేమంటారు చిన్నయానం, ఈ 4-5 పాయింట్స్ తీసుకుంటున్నాం. ఇంకొక పాయింట్స్ కూడా ప్రపోజల్ ఉంది సిహెచ్ కొండూరు, ఎందుకంటే అది రోడ్ పక్కన ఉంది, కొద్దిగా అక్కడ కూడా తీసుకుంటాం. మొత్తానికి ఒకటి అన్నీ ఒకటేసారి కాదు. ఇప్పుడు 1,40,00,000 వచ్చింది, 1,85,00,000 జీపులకేమో 3 వచ్చినాయి. తర్వాత ఇంకొక 3 జీపులు, మళ్ళీ ఒక పడవ. ఇంకా రాను సౌకర్యాలు పెంపొందించుకుంటూ ఎట్లయితే లక్నవరము రామప్ప టెంపుల్ దగ్గర పోయిన సంవత్సరం 1,40,00,000 మంది పర్యాటకులు పర్యటించారు. దాంతోపాటు ములుగు జిల్లా కానీ మిగతా జిల్లాలో కానీ ఆ పక్కన పరకాల, పసరా లాంటి చోట్ల కూడా పేదరికం తగ్గింది, నిరుద్యోగం తగ్గింది, ఆత్మహత్యలు తగ్గినాయి, అణిచివేత కూడా తగ్గింది. అంటే ప్రజలలో ఏదైతే ఒక సమాజ స్పృహ వచ్చినప్పుడు ఈ ప్రాంతాన్ని కూడా ఆ రకంగా అభివృద్ధి చేస్తాం టూరిజంగా. ఇక్కడున్న చాలా వసతులు, సహజ వనరులు, ఇవి ఎప్పుడో కొనుక్కుంటే వచ్చేటి వనరులు కావు. ఇవి కొడంగల రావు, ఇంకో చోట రావు. ఇక్కడ నేచురల్గా మాకు దేవుడిచ్చిన వరం. ఈ దేవుడిచ్చిన వరాన్ని కాపాడుకొని మా ప్రజలకు ఉపయోగపడేలాగా చేయాలనుకుంటున్నాం. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఉండేందుకు ప్రజలు చాలామంది సుముఖం చెప్తున్నారు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పురాతన ఇల్లు, ఇదే ఉదాహరణకి డొంకేశ్వర్ లాంటి ఏదైతే చుట్టుభవంతి ఇల్లు ఉన్నాయో అలాంటి ఇళ్లలో కూడా చాలామంది ఇష్టపడుతున్నారు. ఈ ప్రాంతంలోనే చాలా ఎక్కువ ఉన్నాయి, గంగాసరం కానీ మిగతా ప్రాంతాల్లో కూడా చుట్టుభవంతి ఇల్లు చాలా ఉన్నాయి. దాంతోపాటు శ్రీరాముడు నడయాడిన నేల ఇది. ఈ ప్రాంతంలో శ్రీరాముడు ఉన్న ప్రాంతం. ఎప్పుడు కూడా ఎండాకాలం వచ్చిందంటే శ్రీరామ్ సాగర్లో ఉన్న ప్రాజెక్టులో ఉన్న రామాలయం కూడా బయటకు వెళ్తుంది. దాన్ని తీసుకొని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కిందనున్న రామాలయంలో నిర్మాణం చేసినట్లు చరిత్ర చెప్తుంది. ఫస్ట్ శ్రీరాముడు నడయాడిన నేలనే మేము పుట్టినాం.
కొందరు అర్థం కావట్లేదు కాబట్టి మాకు అర్థమైంది కాబట్టి ఈ రకంగా మేము ఒక హిందూ ఐడియాలజీతో ముందుకెళ్తున్నాం. హిందువుల మనోభావాలు దెబ్బకుండా ఏ మతాలు పుట్టకముందు హిందూ మతం పుట్టింది. మొన్న మధ్యన పుట్టిన మతాలు 1400 సంవత్సరాల కింద ఒకటి, 2000 సంవత్సరాలు అంతకుముందు సనాతన ధర్మం వేలాది లక్షలాది సంవత్సరాలు పుట్టిందే హిందూ ధర్మం. శ్రీరాముడు మహారాజ్య దైవము. శ్రీరాముడే కాదు, ఇక్కడ సకల ఏదైతే హిందూ సంస్కృతి సాంప్రదాయాలు బాసర సరస్వతమ్మ కావచ్చు, ఇంకా రకరకాల మన లోకల్ స్థానికంగా గంగమ్మ తల్లులు కావచ్చు, రేణుకా ఎల్లమ్మ తల్లులు కావచ్చు, ఇట్లాంటి అన్ని తల్లులకు గుళ్ళు కట్టుకొని ఈ ప్రాంతం అంతా ఒక ఆహ్లాదకరంగా భక్తిపరంగా కావచ్చు, టూరిజం పరంగా కావచ్చు, వ్యవసాయం అన్ని రంగాలుగా అభివృద్ధి చేయడానికి ఒక బాటలు వేస్తున్నాం. ఈ బాటలకు రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా సహకరిస్తానని ఆశిస్తున్నాం. దక్షిణ తెలంగాణ ముఖ్యమంత్రి అయినా కానీ ఉత్తర తెలంగాణ మీద ప్రేమ చూపించి దయ కూడా చూపించమంటున్నాం. ఎందుకంటే ఉన్నత స్థానంలో కూర్చున్నాడు, అందరిని బతుకున్నాడు, మేము బతుకు కాబట్టి దయ చూపించమంటున్నాం. దయ చూపించి ఎంతో కొంత నిధులు ఎక్కువిస్తే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం. మొత్తానికి చూసుకోవచ్చు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో ఏదైతే దీనికి అంతటికి సంబంధించి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దాంతోపాటు మేము 100 కోట్లు అడిగాం ఈ బ్యాక్ వాటర్ను అభివృద్ధి చేసేందుకు. ఏదైతే దక్షిణ తెలంగాణకు ఎలా అయితే నిధులు తీసుకెళ్తున్నారో ఉత్తర తెలంగాణని అభివృద్ధి చేయాలనే ఉద్దేశం మీద మేము 100 కోట్లు నిధులు అడిగాం. కానీ కేవలం సుమారు 1,85,00,000 నిధులు కేటాయించారు. దీనికి అంతటికి సంబంధించి ఈ ప్రాంతాన్ని ఏదైతే అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం శ్రీకారం చుట్టినందుకు మేము పూర్తిగా దీనికి అంతటి శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ ఎకో టూరిజంకి శ్రీకారం చుట్టినందుకు సీఎం రేవంత్ రెడ్డి కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలంటే మరిన్ని నిధులు కావాలి. ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ని ఎకో టూరిజం చేసేందుకు ముఖ్యమంత్రికి దయా కరుణ కలగాలి. అందువల్లనే మా ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలి. రాముడు నడిచిన నేల ఇది. ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రాంతానికి రావాలని ఉంటే అందుకే ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలని చెప్పి కోరుతున్నామని చెప్పి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.